ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత భక్తి గట్టిపడుతుంది. ప్రహ్లాదుడు రాక్షస వంశంలో జన్మించాడు. రాక్షస వంశంలో జన్మించిన ప్రహ్లాదుణ్ణి తన తండ్రి అయిన హిరణ్యకశిపుడే చంపించడానికి ప్రయత్నం చేశాడు. కత్తులు పట్టుకుని వచ్చి ఆయన కడుపులో పొడుస్తున్నారు. పొడుస్తుంటే ఎవరైనా ఇలా రెండు చేతులు అడ్డు పెడతారు. ఆయనకి కత్తిలో నారాయణుడు కనపడ్డాడు, పొడుస్తున్నవాడిలో నారాయణుడు కనపడ్డాడు. ఆయనకి చెయ్యడ్డు పెట్టవలసిన అవసరం కనపడలేదు. తన్ను నిశాచరుల్ పొడవ దైత్యకుమారుడు మాటిమాటికో పన్నగసాయి, ఓ ధనుజభంజన, ఓ జగదీశ, ఓ సర్వాపన్న శరణ్య, ఓ అఖిల పావనయంచు నుతించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కడుభూవరా అన్నారు పోతన గారు. ఒక పక్క కత్తి పెట్టి పొడి చేస్తుంటే కత్తి వంక చూస్తూ, పొడిచేవాడి వంక చూస్తూ, ఓ సర్వాపన్న శరణ్య, ఓ అఖిల పావన, ఓ జగదీశ్వర, మాధవ అంటూ పిలిచి సంతోషంతో గంతులేశాడు. అంతటి భక్తి ఏర్పడాలి అంటే ప్రహ్లాదుడు అలా ఉన్నాడు కాబట్టి నేను అలా ఉంటానండి అంటే వచ్చేది కాదు ఆ భక్తి. ఆ భక్తి పరమేశ్వరుని యొక్క కృపచేత రావాలి. అందుకే కొంతమందికి కలిసి వచ్చినంత కాలమే భక్తి నిలబడుతుంది. ఒక్కటి వాళ్ళ దృష్టికోణం, వాళ్ళ భక్తి ఎంత స్థాయిలో ఉంటుందంటే, నేను తక్కువ చేసి మాత్రం మాట్లాడటలేదు. అసలు భక్తి అంటూ మొదలవడమే గొప్ప. కోట్ల జన్మల తర్వాత ఏర్పడుతుంది భక్తి. అందుకని దాన్ని నిరుత్సాహపరిచి మాట్లాడకూడదు. కానీ ఒక స్థాయిలో ప్రారంభంలో ఎలా ఉంటుందంటే, పరమేశ్వరుడు అన్నవాడు మా ఇంటి పాలేరు. ఆయన ఏం చేయాలంటే, నేను దీపం పెట్టాను కాబట్టి ఎప్పుడూ మా ఇంట్లో శుభాలే చేయాలి, ఎప్పుడూ ఏమీ మాకు ఇబ్బంది కలగకూడదంటాడు. ఒక స్థాయిలో ఏమంటాడంటే, నీకు దూరం అవ్వడం కన్నా కష్టం నాకు ఇంకోటి లేదు. నేను బాహ్యంలో కష్టాలు రాని పర్వాలేదు, కానీ కష్టాలు వచ్చినా నిన్ను మరిచిపోకుండా మాత్రం, నిన్ను నిందించకుండా మాత్రం చూడదొక్కటి చాలంటాడు. అంటే అది బాగా చిక్కపడిన భక్తి. దూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ, నిన్ను సేవింపగ నాపదల్ పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపని నీలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. అందుకే భక్తి యందు ధృతి, భక్తి యందు పట్టుదల, భక్తి యందు విశ్వాసము, ఈశ్వరుని యొక్క వాక్యమునందు వేదమునందు తిరుగులేనటువంటి నమ్మకము కలగడం కేవలముగా ఏదో నేను ఇవాళ నుంచి అలా ఉంటానండి అంటే ఉండడం సాధ్యమయ్యేది కాదు. అది భగవంతుని యొక్క అనుగ్రహం చేతనే సాధ్యమవుతుంది. భగవంతుని యొక్క అనుగ్రహం ఎందుకు వస్తుంది అంటే, మనుష్య జన్మలో అసలు ప్రారంభం అంటూ మన ప్రయత్నంతో మొదలు పెట్టాలి. అందుకే శంకరాచార్యులు వారు శివానంద గారు చేస్తూ, అంకోలం నిజబీజ సంతతిరయస్కంతోపలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టటి సదా సా భక్తి రుత్యుచ్యతే అంటారు. ముందు మన ప్రయత్నంతో మొదలవ్వాలి. ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు అని ప్రారంభం చేసి మంచి విశేషాలు వినడం, మంచి పుస్తకాలు చదువుకోవడం, దేవాలయానికి వెళ్ళడంతో ప్రారంభం చేస్తే ఈశ్వరానుగ్రహం అదే మెల్లగా కదిలి మన మీద వర్షిస్తుంది. అసలు ప్రారంభం అంటూ లేకపోతే ఎప్పటికీ అలాగే ఉండిపోతాడు. అందుకే ఒక్క భక్తి యందు ధృతి మాత్రం కేవల ప్రయత్నం చేత సాధ్యం కాదు. భగవద్ అనుగ్రహము వర్షించిన నాడది సాధ్యం అవుతుంది.